జూలై 18, 2026 సరిగ్గా మధ్యాహ్నం 12:05 ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట నుండి ఒక రాకెట్ మంటలు చిమ్ముతూ ఆకాశంలోకి దూసుకువెళ్ళింది. 15 మినిట్స్ తర్వాత అది 450 కిలోమీటర్స్ ఆల్టిట్యూడ్లో ఆర్బిట్ చేరింది. ఇది ఇస్రో రాకెట్ కాదు, ఇది గవర్నమెంట్ రాకెట్ కూడా కాదు. ఇది హైదరాబాద్లో ఉన్న ఒక ప్రైవేట్ స్టార్టప్ బిల్డ్ చేసిన రాకెట్. ఆ మూమెంట్తో ఇండియా, యుఎస్ఏ మరియు చైనా తర్వాత ప్రైవేట్ ఆర్బిటల్ లాంచ్ కేపబిలిటీ ఉన్న వరల్డ్స్ 3rd కంట్రీ అయింది. ఆ స్టార్టప్ పేరు స్కైరూట్ ఏరోస్పేస్ అండ్ ఆ రాకెట్ పేరు విక్రమ్-1 మిషన్ ఆగమన్. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక కాంటెక్స్ట్ చెప్పాలి. స్పేస్ అనేది డెకేడ్స్గా గవర్నమెంట్స్ మాత్రమే చేయగలిగిన పని. ఇస్రో, నాసా, రాస్కాస్మోస్ అన్నీ గవర్నమెంట్ ఏజెన్సీస్. ఈలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ వచ్చి ఆ గేమ్ మార్చింది. ప్రైవేట్ కంపెనీ కూడా స్పేస్ రీచ్ చేయగలదు అని ప్రూవ్ చేశాడు. కానీ స్పేస్ ఎక్స్ అమెరికా కంపెనీ. చైనాకి వాళ్ల ఓన్ ప్రైవేట్ స్పేస్ కంపెనీస్ ఉన్నాయి. ఇండియాకి 2018 వరకు ప్రైవేట్ కంపెనీ స్పేస్లో రాకెట్ పంపడం లీగలీ పాసిబుల్ కాదు. 2020లో గవర్నమెంట్ ఇన్ స్పేస్ క్రియేట్ చేసింది, ప్రైవేట్ కంపెనీస్కి స్పేస్ ఓపెన్ చేసింది. ఆ పాలసీ చేంజ్ కోసం ఒక హైదరాబాద్ స్టార్టప్ 2018 నుండే వెయిట్ చేస్తూ బిల్డ్ చేస్తూ ఉంది. వాళ్ళు 8 సంవత్సరాలు వెయిట్ చేశారు. జూలై 18, 2026 ఆ వెయిట్ వర్త్ అయింది. స్కైరూట్ ఏరోస్పేస్ని స్టార్ట్ చేసిన వాళ్ళు పవన్ కుమార్ చందన మరియు నాగా భారత్ దాకా. ఇద్దరూ ఇస్రో సైంటిస్ట్స్. గవర్నమెంట్ జాబ్, సెక్యూర్ శాలరీ, రాకెట్స్ బిల్డ్ చేసే ఎక్స్పీరియన్స్. పవన్ కుమార్ చందన ఇస్రోలో LVM-3 రాకెట్ మీద పనిచేశాడు. అది చంద్రయాన్ మిషన్స్ క్యారీ చేసిన రాకెట్. ఇండియాస్ మోస్ట్ పవర్ఫుల్ రాకెట్ మీద పనిచేస్తున్నాడు. అది ఆయన లెవెల్. కానీ ఆయనకి ఒక డ్రీమ్ ఉంది. స్మాల్ శాటిలైట్స్కి అఫోర్డబుల్గా స్పేస్ యాక్సెస్ ఇవ్వటం. ఇస్రో రాకెట్స్ చాలా పవర్ఫుల్ కానీ ఎక్స్పెన్సివ్. చిన్న శాటిలైట్ లాంచ్ చేయడానికి కూడా హ్యూజ్ రాకెట్ వాడాల్సి వస్తుంది. రైడ్ షేర్ ఆప్షన్స్ లిమిటెడ్. ఒక డెడికేటెడ్ స్మాల్ శాటిలైట్ లాంచర్ ఇండియాకి కావాలి. అది పవన్ విజన్. 2018లో ఇద్దరూ సెక్యూర్ ఇస్రో జాబ్స్ వదిలేశారు. ఫ్యామిలీ మెంబర్స్ అర్థం చేసుకోలేదు. ఫ్రెండ్స్ డౌట్ చేశారు. గవర్నమెంట్ జాబ్ వదిలేసి రాకెట్ కంపెనీ పెడతావా అని నవ్వారు. కానీ వాళ్ళు హైదరాబాద్లో ఒక స్మాల్ ఆఫీస్లో స్కైరూట్ ఏరోస్పేస్ స్టార్ట్ చేశారు. రాకెట్ బిల్డ్ చేయడం అంటే సాఫ్ట్వేర్ స్టార్టప్ కాదు, చాలా డిఫరెంట్ ఛాలెంజ్. ఒక్క మిస్టేక్తో రాకెట్ ఎక్స్ప్లోడ్ అవుతుంది. క్రోర్స్ ఆఫ్ రూపీస్ లాస్, మిషన్ ఫెయిల్ అవుతుంది. కానీ స్కైరూట్ ఒక స్మార్ట్ అప్రోచ్ తీసుకుంది. కార్బన్ కాంపోజిట్ మెటీరియల్స్ యూజ్ చేసింది. దీనివల్ల రాకెట్ వెయిట్ తక్కువ అవుతుంది, సేమ్ టైం లో స్ట్రాంగ్గా ఉంటుంది. విక్రమ్ రాకెట్ సిరీస్ని డాక్టర్ APJ అబ్దుల్ కలాం పేరు మీద పెట్టారు. ఇండియాస్ మిసైల్ మ్యాన్, పీపుల్స్ ప్రెసిడెంట్. ఆ నేమ్ చాయిస్తో వాళ్ళ విజన్ అర్థమవుతుంది. 2022లో విక్రమ్-S లాంచ్ చేశారు. ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ టు రీచ్ స్పేస్. సబ్ఆర్బిటల్ మిషన్, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. కానీ సబ్ఆర్బిటల్ మరియు ఆర్బిటల్లో చాలా తేడా ఉంది. సబ్ఆర్బిటల్ అంటే స్పేస్ టచ్ చేసి తిరిగి వస్తుంది. ఆర్బిటల్ అంటే ఎర్త్ని సర్కిల్ చేస్తూ ఆర్బిట్లో ఉంటుంది. ఇది చాలా హార్డర్. 2022 నుండి 2026 వరకు 4 సంవత్సరాలు విక్రమ్-1 కోసం ప్రిపేర్ చేశారు. అయితే ఇప్పుడు జూలై 18, 2026 మిషన్ ఆగమం. శ్రీహరికోటలోని ఇస్రో ఫస్ట్ లాంచ్ ప్యాడ్ నుండి లాంచ్ అవ్వాల్సి ఉంది. కానీ మొదట 35 నిమిషాలు హోల్డ్ వచ్చింది టెక్నికల్ చెక్ కోసం. సరిగ్గా మధ్యాహ్నం 12:05 విక్రమ్-1 ఇగ్నిటెడ్ అయింది. కొన్ని సెకండ్లలో రాకెట్ ప్యాడ్ నుండి లిఫ్ట్ అయింది. కొన్ని నిమిషాల తర్వాత ఫస్ట్ స్టేజ్ సెపరేట్ అయింది. సెకండ్ స్టేజ్ ఇగ్నిట్ అయింది. 15 నిమిషాల తర్వాత అది 450 కిలోమీటర్స్ ఆల్టిట్యూడ్లో ఆర్బిట్ చేరింది. ఆన్ బోర్డ్ ఏముందంటే స్కైరూట్ యొక్క స్కోప్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ మరియు గ్రహ స్పేస్, కాస్మోసర్, డీక్యూబ్డ్ వంటి 3 కస్టమర్ పేలోడ్స్ అన్నీ సక్సెస్ఫుల్లీ డిప్లాయ్ అయ్యాయి. పవన్ కుమార్ చందన లాంచ్ తర్వాత ఒక మాట చెప్పాడు. ఇండియాలో టాలెంట్ ఉంది, టెక్నాలజీ ఉంది, ఇండస్ట్రియల్ స్ట్రెంగ్త్ ఉంది.
వరల్డ్ స్టాండర్డ్స్ మీట్ చేసే రాకెట్స్ మనం బిల్డ్ చేయగలం. ఆ మూమెంట్తో ఇండియాస్ ప్రైవేట్ స్పేస్ ఎరా ఒఫిషియల్లీ స్టార్ట్ అయింది. విక్రమ్ 1 లాంచ్కి కొన్ని మంత్స్ ముందే మే 2026లో స్కైరూట్ సిరీస్ సి ఫండింగ్ రేజ్ చేసింది. $60 మిలియన్. జిఐసి, సింగపూర్ సావరెన్ వెల్త్ ఫండ్ మరియు షెర్పాలో వెంచర్స్ కోలీడ్ చేశాయి. బ్లాక్ రాక్, గ్రీన్కో గ్రూప్ ఫౌండర్స్ కూడా పార్టిసిపేట్ చేశారు. దీంతో స్కైరూట్ వాల్యుయేషన్ $1.1 బిలియన్ దాటింది. ఇండియాస్ ఫస్ట్ స్పేస్ టెక్ యూనికార్న్ అయింది. టోటల్ ఫండింగ్ ఇప్పటి వరకు 8 రౌండ్స్లో $155 మిలియన్. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ అర్థం చేసుకోవాలి. స్పేస్ స్టార్టప్కి ఫండింగ్ మరియు వాల్యుయేషన్ ఒక్కటే ఇనఫ్ కాదు. రాకెట్ యాక్చువల్లీ ఫ్లై అవ్వాలి, ఆర్బిట్ రీచ్ చేయాలి, పేలోడ్స్ డిప్లాయ్ అవ్వాలి. మెనీ స్పేస్ స్టార్టప్స్ వరల్డ్ వైడ్ ఫండింగ్ తీసుకుని ఫెయిల్ అయ్యాయి. రాకెట్ ల్యాబ్కి సైతం మల్టిపుల్ ఫెయిల్యూర్స్ వచ్చాయి. స్కైరూట్ ఫస్ట్ అటెంప్ట్లోనే ఆర్బిటల్ లాంచ్ సక్సెస్ చేసింది. అది స్కైరూట్స్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్. స్కైరూట్ ఇక్కడితో ఆగలేదు. 2026లోనే మరో టెస్ట్ ఫ్లైట్ ప్లాన్ చేస్తున్నారు. 2027లో విక్రమ్ 2 లాంచ్ చేయాలని టార్గెట్. అది 1000 కిలోల వరకు శాటిలైట్స్ లాంచ్ చేయగలదు. విక్రమ్ 1 కంటే 3 టైమ్స్ మోర్ పవర్ఫుల్. కమర్షియల్ ఆపరేషన్స్ 2027 నుండి మొదలవుతాయి. ఇండియా మరియు గ్లోబల్ కస్టమర్స్కి డెడికేటెడ్ స్మాల్ శాటిలైట్ లాంచ్ సర్వీసెస్. మార్కెట్ ఎంత పెద్దదంటే గ్లోబల్ స్మాల్ శాటిలైట్ లాంచ్ మార్కెట్ 2030కి $40 బిలియన్ వరకు గ్రో అవుతుందని ఎస్టిమేట్స్. స్కైరూట్ ఆ మార్కెట్లో సిగ్నిఫికెంట్ షేర్ టార్గెట్ చేస్తోంది. కాంపిటీటర్స్ ఎవరంటే అమెరికాలో రాకెట్ ల్యాబ్, ఫైర్ఫ్లై ఏరోస్పేస్, చైనాలో ఐస్పేస్, ఇప్పుడు ఇండియా నుండి స్కైరూట్. హైదరాబాద్ స్టార్టప్ గ్లోబల్ స్పేస్ రేస్లో కాంపీట్ చేస్తోంది. స్కైరూట్ స్టోరీ నుండి 3 పవర్ఫుల్ లెసన్స్ నేర్చుకోవచ్చు. 1. సెక్యూర్ జాబ్ వదలడం వీక్నెస్ కాదు. పవన్ మరియు భరత్ ఇస్రోలో ఉంటే రాకెట్స్ బిల్డ్ చేసేవాళ్ళు, కానీ ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ లాంచ్ చేయగలిగేవాళ్ళు కాదు. కంఫర్ట్ జోన్ వదలడం వల్లే హిస్టరీ క్రియేట్ చేయగలిగారు. 2. పాలసీ చేంజ్ కోసం ప్రిపేర్ అవ్వండి. 2018లో ప్రైవేట్ స్పేస్ లీగలీ పాసిబుల్ కాదు, కానీ వాళ్ళు అప్పటి నుండే బిల్డ్ చేశారు. పాలసీ చేంజ్ అయినప్పుడు వాళ్ళు రెడీగా ఉన్నారు. బిజినెస్లో టైమింగ్ కంటే ప్రిపరేషన్ పవర్ఫుల్. 3. ఇండియాలో టాలెంట్ ఉంది, ప్లాట్ఫామ్ లేదు. ఇస్రో సైంటిస్ట్స్ వరల్డ్ క్లాస్. వాళ్ళకి ప్రైవేట్ సెక్టర్ ఆపర్చునిటీ ఇస్తే ఇండియా స్పేస్లో కూడా గ్లోబలీ కంపీట్ చేయగలదు. స్కైరూట్ అది ప్రూవ్ చేసింది. హైదరాబాద్లో ఒక స్మాల్ ఆఫీస్ నుండి స్పేస్లో ఆర్బిట్ వరకు. ఇస్రో జాబ్స్ వదిలేసిన 2 సైంటిస్ట్స్ ఇండియా స్పేస్ హిస్టరీ మార్చారు. ఇది స్కైరూట్ ఏరోస్పేస్ స్టోరీ, ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ ఆర్బిటల్ లాంచ్ కంపెనీ. ఇలాంటి బిజినెస్ మరియు గ్రోత్ స్టోరీస్ తెలుగులో తెలుసుకోవాలంటే గ్రోత్ స్టోరీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరో పవర్ఫుల్ స్టోరీ తీసుకొస్తాను. అంతవరకు కీప్ గ్రోయింగ్.